అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇంట్లో గొడవలు ఉండవు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఒక పల్లెటూరిలో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒకే ఒక్క కొడుకున్నాడు. ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడవుతాడని భావించి తమ దగ్గరున్న మొత్తం ధనాన్నంతా కూడా ఖర్చుపెట్టి ఆ కొడుకుని చదివించారు. అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండేవాడు. కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు. వాళ్లు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు. ఒకరోజు తను తన భార్యతో చెప్తున్నాడు, ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మానాన్నను చూశాను అని చెప్పాడు. అలాగే వాళ్లకు కనపడకుండానే నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు. ఏంటి, మీ అమ్మానాన్నలను చూశారా? వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్లని అలాగే ఫుట్పాత్ మీదే ఉండనివ్వండి. అంతేకాని పొరపాటున కూడా మన అడ్రస్ వాళ్లకు చెప్పవద్దు అని భార్య చెప్పింది. ఒకవేళ వాళ్లు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల పుత్రుడు. అతని భార్య అంటుంది, మీరు భలే చెప్తున్నారు. ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఈ జనంలో వారు మన అనే ఇంటిని కనిపెట్టలేరు. మనం ఇల్లు కూడా మారిపోయాం కదా. అలాగే మీ అమ్మానాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు. అంతలో భర్త అంటున్నాడు, నీకేమైనా మతిపోయిందా? ఇంటి అడ్రస్ తెలియదు కాని నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. సరాసరి అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వస్తే. అప్పుడతడి భార్య అంటుంది, అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్లు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా. కాని వాళ్లు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ వాళ్లు ఇచ్చేస్తారు. నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. ఎందుకు నన్ను వదలరు? వీళ్లు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది. ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని కొంపతీసి వచ్చేశారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరూ వెళ్లి తలుపులను తీశారు. తలుపులను తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు. ఇంతలో తండ్రి అడుగుతున్నాడు, నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబూ అని అడిగాడు. అప్పుడు కొడుకంటున్నాడు, నేను చూడలేదు అన్నాడు. అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు. అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు. తండ్రి అంటున్నాడు, మేము మీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఎంత పెద్ద నగరము, నాలుగు వైపులా కూడా పెద్ద కట్టడాలా. చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇంతలో కొడుకడుగుతున్నాడు, సరే కాని ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రినడుగుతాడు. నా జీతంతో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది. అసలు మీ ఇద్దరికీ ఆత్మభిమానం ఉన్నదా? అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా. ఏదో 4 ముద్దలు తింటూ ఆ పల్లెటూరిలోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితమో? మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు. ఇంతలో కోడలు ఇలా అంటుంది, నిజంగానే మీలో ఆత్మభిమానం చచ్చిపోయిందా? అన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గులేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది. కొడుకుని కోడల్ని తండ్రి ఆపాడు. ఇక చాలు, మీరిద్దరూ కూడా చాలా చెప్పారు. మేమిద్దరమూ కూడా చాలా విన్నాము. మేము ఆత్మభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు. మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేమొక ఫ్లాట్ను కొనుక్కున్నాము. ఈరోజు ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి. అందుకే కొత్త ఇంటికి పూజ చేసుకుందామని అనుకున్నాము. దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము. కొడుకుతో చెప్తూ ఉన్నాడు, బాబూ అన్నావు కదా, మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే అంత అర్హత లేదని, మాలాంటివాళ్లు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా. నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో? ఇక్కడ ఒక ఫ్లాట్ని తీసుకున్నాము. రేపు మా నూతన ఇంటి గృహప్రవేశం. నువ్వూ నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు. కొడుకడుగుతున్నాడు, నిజంగానే చెప్తున్నారా? మీరిక్కడ ఒక ఫ్లాట్ను కొన్నారా? ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా 50 నుండి 60 లక్షల వరకు ఉంటుంది. నాకు తెలియదా మీ దగ్గర ఎంత ధనం ఉన్నదో? మీరు అబద్ధం చెబుతున్నారు నాన్నా. మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? నిజం చెప్పండి.
నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టుకథలల్లుతున్నారా అని కొడుకు అడిగాడు. నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో. ఎటువంటి సమస్య కూడా నాకు లేదు. ఒకవేళ పూజకు రావాలి అని అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది. మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి అని చెప్పి తల్లిదండ్రి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది, మావయ్యగారు ఇలా మాట్లాడుతున్నారేంటి? నిజంగానే వాళ్లు కొత్త ఫ్లాట్ కొన్నారా? వాళ్ల దగ్గర అంత ధనం ఎక్కడి నుండి వచ్చింది? ఒకవేళ వాళ్లు ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనం రాదు కదా అని అంటుంది. వృద్ధుల కొడుకు అంటున్నాడు, వీళ్ల మాటలు నువ్వు నమ్ముతున్నావా? ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయ్యుంటుంది. కావాలంటే వారు చెప్పిన అడ్రస్కి రేపు మనం వెళదాము అన్నాడు భర్త. తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకొని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్లాడు. ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది. పూజ ఏర్పాట్లు కూడా చేశారు. అది చూసిన కోడలు తన కళ్లను తానే నమ్మలేకపోయింది. వెంటనే తన భర్తతో ఇలా అంటుంది, నిజంగానే ఈ ఇంటిని మావయ్యగారే కొనుక్కున్నారనుకుంటా. ఈ ఏర్పాట్లన్నీ కూడా మావయ్యగారే కొన్నట్టు అనిపిస్తోంది. అప్పుడు భర్త అంటున్నాడు, నాకు కూడా అర్థం కావడంలేదు. ఈ సొసైటీని చూశావా? ఇక్కడ ఒక్కొక్క ఫ్లాటు కనీసం 1 కోటి రూపాయలైనా ఉంటుంది. మాటలు అన్నా కూడా నాకు నచ్చదు. మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని నువ్వసలెలా అనుకుంటున్నావు? ఇప్పటివరకు మేము ఊరువాళ్లము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి. ఇప్పుడు చూడు, ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరును ఎంతగా మార్చేశావో. మా పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మలో మరవలేను. నీ ప్రశ్నలకు నేను సమాధానమివ్వవలసిన అవసరం కూడా నాకు లేదు. కాని నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలి అని, నేనీ ఫ్లాట్ ఎలా కొన్నానో అని, మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని, మహానగరంలో ఉండే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడారు కదా. ఇప్పటికైనా మేము కూడా మహానగరంలో ఉండగలము అని మీరు గుర్తించాలి అని నేనీ ఫ్లాట్ కొన్నాను. నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్లు నా భూమిని మంచి ధరకు కొన్నారు. ఆ వచ్చిన డబ్బులతోనే నేనీ ఫ్లాట్ని కొన్నాను. ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను. కాని మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకి చెప్పాలి అని అనిపించలేదు. నువ్వు ఈ రోజు చెప్పిన మాటలు, ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోబాబూ. నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయని తండ్రి గతంలోనికి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు. అమ్మా నాన్న, మీరు ఎన్ని రోజులుండి వెళతారు? ఎందుకడుగుతున్నానంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా. ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతోంది అని చెప్పాడు కొడుకు. ఇంతలో తండ్రి అంటున్నాడు, బాబూ, మేమేమాలోచిస్తున్నాము అంటే, మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము? నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు. మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాము. ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది, అందుకే ఆలోచిస్తున్నాము. ఈ మాటలు విన్న తండ్రితో కొడుకిలా అంటున్నాడు, మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉంటాము అని ఎందుకంటున్నారు? అప్పుడు కోడలి చెబుతోంది, మీ అమ్మానాన్న వెళ్లేటట్టు లేరు. తిని కూర్చోడానికి అలవాటు పడ్డారు. ఇంకెందుకు వెళ్తారు? ఇంతలో కొడుకు చెబుతున్నాడు, నాన్నా, నేను మీకు కొన్ని రోజులు సమయమిస్తున్నాను. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయే ఏర్పాట్లను చేసుకోండి అంటాడు. కొడుకు నుండి ఈ మాటలు విన్న తల్లి తండ్రి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు, ఎలాగోలాగా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాన్ని చేశారు. కాని వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి. వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు, నాన్నా, ఇక్కడున్నంతవరకు ఎలాగోలాగా నేను మిమ్మల్ని భరిస్తాను. కాని తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అంటాడు. ఆ తర్వాత రోజు నుండి కోడలి వ్యవహారశైలి మొత్తమూ కూడా మారిపోయింది. అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేయించేది. ఒకరోజు ఉదయాన్నే అత్తగారు, అమ్మా, నాకెందుకో ఈరోజు ఉదయం నుండి కొంచెం ఆరోగ్యం బాగాలేదు. గుండెల్లో ఏదో దడగా అనిపిస్తోంది. ఈ రోజుకి వంట నువ్వే చెయ్యమ్మా అని కోడలితో చెబుతోంది. అంతలో కోడలిలా అంటోంది, ఇక్కడికొచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచకా చేసేవారు. ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడో అప్పటినుండి మీ ఆరోగ్యం బాగాలేదు అని సాకులు చెప్పడం మొదలుపెట్టారు. అలా ఏమీ లేదమ్మా, నిజంగానే నా ఆరోగ్యం బాగాలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు. తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్దాయన కొడుకుతో చెబుతున్నాడు, బాబూ, వెంటనే అంబులెన్స్ పిలిపించు, మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అన్నాడు. ఇంతలో కొడుకు అంటున్నాడు, కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకలా అరుస్తున్నావు? ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి
అమ్మకి మెలకువ వస్తుంది, మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీటిని చల్లాడు. కాని తల్లి స్పృహలోకి రాలేదు. అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు. వెంటనే అంబులెన్స్ని పిలవండి, నాకెందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడా తండ్రి. నాన్నా, పిలవగానే వచ్చేయడానికి ఇదేమన్నా చిన్న ఊరనుకుంటున్నారా? మీకు తెలుసు ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చవుతుందో. ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది. కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను 2 చేతులతో ఎత్తుకుని ఇంటి నుండి బయలుదేరాడు. కాని కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు. అంతలో కోడలంటోంది, మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడిలాగా మీ అమ్మగారిని తీసుకుని వెళుతున్నారు. చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడో. సమయం రాత్రి అవుతోంది. కాని తండ్రి గురించిగాని తల్లి గురించిగాని ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయకుండా ఇద్దరూ ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు. ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి, ఎంతసేపటికి ఇంటికి చేరుకున్నారా? ఇప్పుడు మీకు సమయం దొరికిందా? అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రినడిగాడు. కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి, నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు? పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కాని పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అని అనిపిస్తుంది. నాన్నా, మీరు వారం రోజుల తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాను. కాని ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది. నాకిప్పుడు అంతా అర్థమైంది. మీరిక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని. కాబట్టి మిమ్మల్నిక్కడ వారం రోజులు కాదు కదా, 1 సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉంచలేను. ఇదిగోండి మీ సామాన్లన్నీ మీ సూట్ కేసులో సర్దేశాను, ఇక్కడ్నుండి వెళ్ళిపోండి అని అన్నాడు కొడుకు. చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తోంది అని అంటున్నావా? మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే నేను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళకపోయినట్లయితే అయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాణ్ణి. ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అనన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడావు. అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు, నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తలమీద నుండి ఒక పెద్ద భారమైనా తగ్గి ఉండేది కదా అని అన్నాడు కొడుకు. అయినా బ్రతికుండి మీరేమి చేస్తారు? ఇద్దరూ నా తలమీద భారాలుగా మారారు కదా, అప్పుడు ఒకరి నుండైనా నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అంటాడు. ఆ మాటకథలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసును తీసుకుని, చాలా బాగా బుద్ధి చెప్పావు బాబూ. ఈ రోజు తర్వాత మా జీవిత కథ నుంచి తెలుసుకోవాల్సిందేమిటి అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్లని చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు. ఇప్పుడే వెళ్తాను, కాని ఒకటి గుర్తుంచుకో, నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్కకట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయాడా తండ్రి. ఆ తర్వాత 20 రోజుల వరకు భర్త హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు. ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదటపడిన తర్వాత ఇద్దరూ ఊరికి బయల్దేరి వచ్చేశారు. కొడుకు చేసిన అవమానం గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు. కాని ఈ విషయాలు ఏమీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు. కాని తండ్రి తన కొడుకుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంతలో భార్య, ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోనికి వచ్చాడు తండ్రి. వ్యవసాయ భూమిని అమ్మితే వచ్చిన డబ్బుతో మీ అమ్మకి వైద్యాన్ని చేయించడానికి ఆ ధనాన్నంతా ఖర్చు చేసేశాను. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ను కొన్నాను. ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను. కాని మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకి చెప్పాలి అని అనిపించలేదు. నువ్వు ఈరోజు ఈ ఫ్లాట్ని నీ పేరు మీదే మారుస్తానని తండ్రి కొడుకుతో చెప్పాడు. ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ కొడుకు. ఆ షరతు ఏమిటి నాన్నా అనన్నాడు. నువ్వు నీ భార్య ఇక్కడే 6 నెలల పాటు ఉండి మా సేవను చెయ్యాలి, అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా. నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ని నేను నీ ఇద్దరి పేరు మీద మార్పిస్తాను అని చెప్పాడా తండ్రి. నిజం చెప్పాలి అంటే నాకు నా ఊరిలో ఉండడమే ఇష్టం అన్నాడా తండ్రి. ఏంటి 6 నెలలా అని ఆశ్చర్యంగా అన్నాడా కొడుకు. ఇంతలో కోడలంటోంది, 6 నెలలు మేం మీకు సేవ చేస్తాం మామయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోనికి తీసుకువెళ్ళి, మీకేమన్నా మతిపోయిందా ఏంటి? ఈ ఫ్లాట్ విలువ 1 కోటి రూపాయలైనా ఉంటుంది. సరే నువ్వు చెప్పినట్లే చేద్దాము అంటూ ఇద్దరూ గది నుండి బయటకు వచ్చి, కాని నాన్నగారు, మీరు 6 నెలల తర్వాత ఈ ఫ్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు. నేను మాటమీద నిలబడతాను, కాని నీకు నమ్మకం కోసం నేనింటి కాగితాలనిస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నేను చెప్పిన షరతుకు తయారవుతున్నావా అని అడుగుతాడు తండ్రి. అప్పుడు కొడుకు చెబుతున్నాడు, సరే నాన్నా, ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకుని కొడుకు కోడలు వారింటిని అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ 6 నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నేలమీద పెట్టకుండా చూశారు.
6 నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనకి ఈ ఫ్లాటు దక్కుతుందనే సంతోషంతో నేలమీద నిలబడకుండా ఉన్నాడు. ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అప్పగించాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, బాబూ, మేం వెళ్లే ముందు నీకొక మాట చెబుతున్నాను. నువ్వు వెళ్ళి మన ఇంటికి రంగులు వేయించుకో అని చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా, ఆ రంగుల్ని కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి. నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు. ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నాన్నా అని అడిగాడు కొడుకు. అలాగే మీరీ ఫ్లాట్ కొత్తగానే కదా కొన్నారు, ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి. ఇంతలో తండ్రి అంటున్నాడు, అయ్యో, ఈ కాగితాల్లో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో. ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను. నాకున్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే. ఇక ఈ ఫ్లాట్ గురించంటావా? ఈ ఫ్లాట్నైతే నేను 6 నెలల కోసం తీసుకున్నాను. నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు. మీ అహంకారానికి తట్టుకోలేక నేనే ఈ విధంగా చేశాను. ఇప్పుడు మీరు ఊర్లో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్పాడు తండ్రి. అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్లమీద పడి ఇలా అంటున్నాడు, నాన్నా, మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు. కాని నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేనలా ప్రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది. వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాము అని ఫ్లాటు దక్కుతుందని ఆశతోనే ఉన్నారు. కాని వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికొకరికి మధ్య అనుబంధమనేది పెరిగిపోయింది. అప్పుడు కొడుకు చెబుతున్నాడు, నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రులు కాళ్లమీద పడి అడిగాడు కొడుకు. కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు. అందరూ కలిసి వాళ్ల ఊరికి వెళ్లి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో, ఉద్యోగం రావడానికి కారణమయ్యారో, తర్వాత ఆ విషయాలన్నీ కూడా కొడుకు తెలుసుకున్నాడు. తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులకు, తాను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు. కొడుకు కోడలు ఇద్దరూ కూడా అత్తమామలను తల్లిదండ్రుల వలె చూసుకోవడం ప్రారంభించారు. తల్లిదండ్రులను ఆదరించడం మన బాధ్యత. వారు చిన్నప్పుడు మనల్ని చూసుకున్న విధంగానే వారిని చివరి దశలో ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు మనం చేసే పనులను నేర్చుకుంటారు. తల్లిదండ్రుల ప్రేమకు మర్యాద ఇవ్వండి. వాళ్లతో గౌరవంగా ప్రవర్తించండి. చూశారు కదా ఈ వీడియోని? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.